మామూలుగా మనకి కోర్టులు, చట్టాలు ఇవన్నీ ఎందుకున్నాయి? లీగల్ ఇష్యూస్‌ని క్లియర్ చేయడానికే గదా! బట్ ఇల్లీగల్ ఇష్యూస్‌ని గూడా కోర్ట్ దగ్గరికి, లాయర్స్ దగ్గరికి వస్తూ ఉంటాయి. అలాంటి సిల్లీ ఇన్సిడెంట్ మీకొకటి చెప్తాను. నాకు తెలిసిన ఒక లాయర్ చెప్పిన కేస్ అదేంటంటే, ఆమె మ్యారీడ్, ఆయన అన్‌మ్యారీడ్. ఆయన ఏజ్‌లో ఉన్నారు అండ్ డబ్బులు కూడా ఉన్నాయి. మరి ఆమె ఎలా ఆయన దగ్గరికెళ్ళిందో మనకు తెలీదు. బట్ ఇద్దరు ఇష్టపూర్వకంగానే కలిసున్నారు. చాలా రోజులు కలిసున్న తర్వాత ఈయన రిచ్ కిడ్ కదా! ఆ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం జీరో అయ్యేదాకా ఆమె ఆయన దగ్గరే ఉంది. ఇప్పుడు ఆయన్నొదిలేసి వేరే ఆయన దగ్గరికెళ్ళిపోయిందంట. అంటే ఈయనకు పెళ్లవ్వలేదు. ఆమెకు పెళ్లయిపోయింది. ఈయనతో ఉంది. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు ఈయన ఎవరైతే మా ఫ్రెండ్ లాయర్ ఉన్నారో వాళ్ళ దగ్గరకొచ్చి, "సార్ ఇలా అయింది పరిస్థితి. నన్ను ఇలా నా దగ్గరున్న డబ్బులు మొత్తం తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? లీగల్‌గా నేను ఏ కేస్ వేసుకోవాలి? దీన్ని ఎలా డీల్ చేయాలి నాకు చెప్పండి" అని అడిగారంట. అంటే ఎలా ఉందంటే ఇది చూడ్డానికి గూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం లీగల్ ఇష్యూస్‌నైతే మనం చేయొచ్చు. అక్కడ ఉన్నది ఇల్లీగల్ అఫైర్. ఆ ఇల్లీగల్ అఫైర్‌లో కూడా మళ్ళీ లాయర్ దగ్గరికొచ్చి మనం లీగల్‌గా ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు అని అడగడం చాలా సిల్లీగా అనిపించిందంట. ఎందుకంటే ఇల్లీగల్ అఫైర్స్‌ని కోర్ట్ ఎంకరేజ్ చేయదు. ఏదైతే వాళ్ళు ప్రేమలో ఉన్నా, ఎందులో ఉన్నా కూడా అక్కడున్న సంబంధం అయితే మనము ఇల్లీగల్ ఇష్యూ కింద చూస్తాం కాబట్టి, సో, అది కోర్ట్ దాన్ని ఎంకరేజ్ చేయదు. దానికి సొల్యూషన్ ఇవ్వదు. సో, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ ఇష్యూ అంటే చూడండి ఎంత డేంజరస్‌గా ఉంది సమాజం అని నేను మీకు చెప్తున్నాను. సో, మనం ఎవరి ఉచ్చులో పడుతున్నాం? మన దగ్గర డబ్బును చూసి వస్తున్నారా? ఈ ఈ మధ్య కాలంలో ఇలా మోసపోయే వాళ్ళు చాలా ఎక్కువ అవుతున్నారు. సో, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. సో, మొన్న ఒక ఆమె ఏం చేసిందంటే 7 మందిని పెళ్లి చేసుకొని 7 మంది దగ్గర భరణం తీసుకుందంట. అది కూడా ఎలాగంటే అందరి మీద కేస్ వేసి. సో, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సమాజంలో. సో, దయచేసి జాగ్రత్తగా ఉండండి.